థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి అయితే లెసన్ గురించి అయితే చూద్దాము. దసరా సెలవుల్లో బడి పిల్లలందరూ విహారయాత్రకు హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ మరి వేరే ప్రాంతాల నుంచి పిల్లలందరూ కలిశారనమాట. లంచ్ టైంలో జూ పార్క్లో రకరకాల జంతువులను చూసి మధ్యాహ్నం కాగానే పిల్లలందరూ ఒక చోటుకు చేరారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఆహార పదార్థాలు తింటున్నారు. అయితే వాళ్ళు ఏమేమి తింటున్నారో చూద్దామా. మధ్యప్రదేశ్లో జొన్నలు పండించారు కాబట్టి వాళ్ళు జొన్నమ్మలు బాగా తింటారట అన్నమాట. సత్యం కరీంనగర్లో వరి పండుతుంది కాబట్టి వరి అన్నం తింటున్నాడు అతను. మహబూబ్నగర్లో జొన్నలు బాగా పడతాయట. మహబూబ్నగర్లో చేపలు బాగా పడతాయట, అంటే చేపలు బాగా దొరుకుతాయట, అందుకే చేపల పులుసు అంటే ఇష్టం అంట. వెంకటేష్ వికారాబాద్లో అంబలి తాగుతున్న రాగులు బాగా పండుతాయంట వికారాబాద్లో. సో ఇది వచ్చేసి ఇంట్రడక్షన్. చూద్దాం. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో నివసించిన అడవుల్లో దొరికే రకరకాల దుంపలు, ఉసిరి, జామపళ్ళు, అల్లం నేరేడు పండ్లు మొదలైనవి తింటారు. అక్కడ పండే పంటల గురించి ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళు వాళ్ళ ఆహారపు అలవాట్లను ఉంటాయన్నమాట. అయితే అక్కడ ఏమేమి దొరికితే అవే తింటారనమాట. ఒక ప్రాంతంలో ఒక ఆహారం అలవాటు ఉంది. ఈ విధంగా వివిధ సందర్భాల్లో వివిధ రకాల వంటలు వండుకొని తింటారు. పండుగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, పుట్టినరోజులప్పుడు అట్లా స్థానికంగా దొరికే వాటితోనే వంటలు వండుకొని తింటారనమాట. ఎండు చెరుకడలు తింటుంది ఒక రకమైన జంతువు, పక్షి. అవి ఏమేమి తింటాయో చూసి టేబుల్ ఫిల్ చేయండి. మన చుట్టూ అన్ని రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి కదా, మళ్ళీ వాటికి కూడా ఆహారం అవసరం. జంతువులన్నీ ఒక రకమైన ఆహారం తీసుకోవు. వాటికి వివిధ రకాల అలవాట్లు ఉంటాయన్నమాట. అంటే పక్షులు గింజలను తింటాయి, అలాగా మొక్కలు, మాంసం, తేనె, పాలు, రకరకాల ఆహారం తీసుకుంటాయి. రంగవల్లిలో వాళ్ళ అమ్మతో పాటు మామయ్య కూడా ఉంటాడు. వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు చూడండి. చిత్రాలు చూసారు. సోని ఇంట్లో వాళ్ళు ఎలా భోజనం చేస్తున్నారు, రంగే వాళ్ళ ఇంట్లో ఎలా భోజనం చేస్తున్నారు చూడండి. అందరూ అన్ని తినగలరా? మహేష్ బండి ఇంటికి వచ్చిన కాసిన మొక్కజొన్న కంకి తెచ్చాడు. ఇంటికి రాగానే వేళలో ఉన్న తమ్ముడు మొక్కజొన్న కంకి తినిపించబోయాడైతే చిన్నపిల్లలకి కంకి తినిపించకూడదు వాళ్ళ అమ్మ. ఎందుకంటే తాతయ్య మరి ఎత్తుకుంటూ తాతయ్య దగ్గరికి వెళ్ళాడనమాట. కంకి తిని తాతయ్య అన్నాడు. తాతయ్య మాకొద్దు, నేను తినలేను అన్నాడు అనమాట. అంటే చిన్నపిల్లలకి అసలు వాళ్ళకి పళ్ళు ఉన్నాయి కాబట్టి చూడలేరు వాళ్ళకి మళ్ళీ డైజెషన్ అవ్వదు చిన్నపిల్లలకి. మొక్కజొన్న దంతాలు ఉండవు, నవ్వి తినలేరు కాబట్టి పాలు తాగిస్తారు. మొత్తం మెత్తని ఆహారాన్ని పెడతారు. అలాగే దంతాలు లేని ముసలి వాళ్ళు కూడా గట్టి వస్తువులు నమ్మలేరు. ఇలా వయసుని బట్టి కూడా ఆహారపు అలవాట్లో తేడాలు ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో మంచి అలవాట్లు ఉండడం కూడా అంతే ముఖ్యం. తినే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. ఆహారం వృధా చేయరాదు. వచ్చేసి 9th లెసన్ అనమాట. రంగాపురం గ్రామం చుట్టూ చిన్న కొండలు ఉన్నాయి. దగ్గరలో నది ప్రవహిస్తుంది. గ్రామానికి నది నీరు ఆధారం. గ్రామంలో ఇల్లు పక్కనే ఉంటాయి. గ్రామంలో నీళ్ళ ట్యాంక్ ఉంది. నీళ్లను నల్లాల ద్వారా వదులుతారు. గ్రామంలో అనేక పనులు చేసేవాళ్ళు ఉంటారు. రంగపురం చిత్రాన్ని పరిశీలిద్దాం. ఓకేనా. రంగపురం గ్రామం ఎలా ఉన్నదో చిత్రం చూసారు కదా. రంగపురం గ్రామంలో ఇంకేం ఉన్నాయి చూద్దాం. గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ సచివాలయం. గ్రామ పంచాయతీ గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు కార్బన్ శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తారు. గ్రామ పంచాయతీ ఏమేమి చేస్తారట? మంచినీటి సరఫరా చేయడం, నల్లాలు శుభ్రం చేయడం మరియు వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తారనమాట. గ్రామ పంచాయతీలుగా దాన్ని సచివాలయం అంటారు. పోస్ట్ ఆఫీస్ అంతా పలకం ద్వారా ఉత్తరం డబ్బులను చేరబడే డబ్బులు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పిహెచ్సి,
గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ప్రజల ఆరోగ్య విషయాల గురించి తెలుపుతుంటారు. పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న చిన్న రోగాలకు మందులు కూడా ఇస్తుంటారనమాట. పశు వైద్యశాల, అనిమల్ డాక్టర్. మన రోగాలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తాము. జంతువులకు, పశువులకు రోగాలు వస్తే కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట ఆసుపత్రికి. వాళ్ళని వెటర్నరీ డాక్టర్ అంటారు. బ్యాంకులో ఏం చేస్తారన్నమాట అంటే ప్రజల డబ్బులు బ్యాంకులో దాచుకుంటారు. ప్రజల అవసరాలను బ్యాంకులు అప్పులు ఇస్తాయి. వాటిని వాయిదా రూపంలో చెల్లిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ రంగపురం గ్రామానికి ఏముంది, పాఠశాల ఉంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయిన పాఠశాలలో చదువు కొరకు పొరుగు గ్రామానికి వెళ్తారు. నీళ్ళ ట్యాంకు నుంచి నీళ్లు నల్లకు వదులుతారు. నీళ్ళ ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు. నీళ్ళలో క్లోరిన్ కలిపి శుద్ధి చేసి నల్లకు వదులుతారు. నీటిని వృధా చేయకూడదు. నల్ల నుంచి నీరు వృధా పోకుండా చూడాలంటే నీరు వృధాగా అవుతున్న పైపులో లీకేజ్ ఉన్న వెంటనే తెలియాలి. ఇంకేమున్నాయి, ప్రార్థన మందిరం ఉంది, చర్చ్, మసీదు, గుడి. రంగపురం గ్రామానికి రాకపోకలు ఇలా బస్సు సౌకర్యం ఉంది. లోకల్లో ఆటోస్ తిరుగుతాయి. రంగపురం గ్రామానికి ఉదయం సాయంత్రం బస్సు వస్తుందట. ఓకేనా. సామాజిక సంస్థల ప్రయాణ సాధన గురించి తెలుసుకోండి. మీ గ్రామంలో ఏమి ఉన్నాయో తెలుసుకోండి. ఇంకా గ్రామంలో రకరకాల పని చేసే వాళ్ళు కమ్మరి మొదలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే గ్రామంలో బాగా చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. సో దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 10th లెసన్. రకరకాల ఇల్లు మనందరికీ ఉండడానికి ఇల్లు అవసరం. ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి రక్షణ కోసం ఇల్లు మనకు అవసరము. మళ్ళీ పక్షులు, జంతువులు కూడా ఇల్లు అవసరం అన్నమాట. వాటిని చూద్దాము. ఓకే. కొండపల్లి గ్రామంలో ఇల్లుని చూసారు, ఇలా కనిపించే రకాల ఇల్లు ఉన్నాయి, చూద్దాం. కొండపల్లి పిల్లలు చూస్తున్నారు అన్నమాట. తాత్కాలిక నివాసాలు అంటే వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వస్తారనమాట. వచ్చి డేరాలు వేసుకుంటారనమాట ఊరు బయట. వాళ్ళు పని కాగానే వెళ్ళిపోతారు. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా డేరాలు వేసుకుంటారు. అలాగా మమ్మల్ని తాత పెళ్లి పట్టణానికి వెళ్ళి రోడ్డు పక్కన పెద్ద పెద్ద పైపులు చూసారు కదా. కొంతమంది ఇల్లులో లేక పైపుల్లో కూడా నివాసం ఉంటారనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దాం. కరువు వచ్చినప్పుడు ఊళ్ళో పనులు లేకుండా కొంతమంది పట్టణాలకు వలస వెళ్తారు. చాలా పట్టణాలకు వెళ్ళిన వారిని ఇల్లు ఉండవు. అలా కొంతమంది పక్కన ఖాళీగా కనిపించే పైపుల్లో ఖాళీ స్థలాల్లో ఉంటారనమాట. వాళ్ళ దగ్గర రెంట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. ఇంకేముంది, పెద్ద భవనాన్ని చూశారనమాట. ఆ భవనం ఏంటి అని అడిగారనమాట. అయితే పెద్ద పెద్ద భవనం అపార్ట్మెంట్ అంటారు. ఒక్కొక్క ఫ్యామిలీ ఉండేదాన్ని టాట్ అంటారు అనమాట. ఒక అపార్ట్మెంట్లో సుమారు 10 నుండి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడానికి ప్లాట్లు కన్స్ట్రక్షన్ అయి ఉంటాయన్నమాట. పెద్ద నగరాల్లో 100 వరకు ఉన్న అపార్ట్మెంట్లు ఉంటాయి. కలుపు చేసిన మట్టిలు ఎక్కడ ఉంటాయో తెలుసుకుందాము. ఓకేనా. పడవ ఇల్లు కాశ్మీర్లో ఉంటుందట. ఇల్లు మంచి ప్రాంతాల్లో ఉంటుంది. ఇల్లు ఇళ్ళ పైకప్పులు ఎట్లా ఉంటాయంటే వాల్ వేసిన స్లాంటింగ్ లాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు నీళ్ళు ఆగకుండా జారిపోవడానికి అనమాట. స్లాంటింగ్ కొన్ని ఏటవాలుగా ఉన్నాయి కదా, మరి కొన్ని కప్పలు వాళ్ళు చదునుగా ఉన్నాయి. మీకు ఇల్లు నిర్మాణం ఎక్కువగా ఎలా చేస్తే చెప్పండి. గ్లాసులో నీరు తీసుకొని తర్వాత 2 దానిపైన పోయండి, 3 దానిపైన పోయండి. ఎక్కువ తొందరగా కిందకి పోయింది.
ఉండడం వల్ల నీరు వేగంగా కిందకి పోతుంది. అందుకే ఇళ్ళ నిర్మాణ పైకప్పులు వేయడం వల్ల నిర్మిస్తారు. నీరు వర్షాకాలంలో వాన పడినప్పుడు నీళ్ళు జారి కిందికి వస్తాయి అన్నమాట. భవన పైకప్పు వేయడం వల్ల ఉండవు కదా, వర్షపు నీరు కిందికి ఎలా అంటే స్లాంటింగ్ లాగా చేస్తారనమాట. మా ఇంట్లో పైకప్పులు చదరంగా అనిపించినా కూడా కొంచెం ఏటవాలుగా ఉంటాయి. రకరకాల ఇల్లు ఉంటాయి కదా, వీటిలో పెంకుటిల్లు, గుడిసెలు, డాబాలు, రేకుల షెడ్లు వంటివి ఇలా కనిపిస్తాయి. శాశ్వత నివారణ రేకులు, గోడలు, పైపుల వంటి తాత్కాలిక నివాసాలు కూడా కొంతమంది నివసిస్తారు. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ లెసన్ తర్వాత వీడియోలో చూద్దాం.